గ్రహదోషాలు అందరూ భయపడేటటువంటి విషయం. నవగ్రహాలు బుధుడు, శుక్రుడు, కుజుడు, బృహస్పతి, శని, రాహువు, కేతువు, సూర్యుడు, చంద్రుడు అని 9 గ్రహాలు ఉంటాయి. వీటి స్థితి కారణంగానే వ్యక్తుల జాతకాలు చెప్తారు జ్యోతిష్యులు. గ్రహ దోషాలుంటే కొందరు పూజలు కూడా చేస్తుంటారు. నవగ్రహాలు ఎక్కువగా శివాలయాల్లోనే ఉంటాయి. నవగ్రహాల్లో ఒక్కో గ్రహానిది ఒక్కో అధిష్టాన దేవత ఉంటుంది. ఆ దేవతలను నియమించింది శివుడే. దీంతోపాటు గ్రహాలకు మూలమైనటువంటి సూర్యదేవుడికి అధిదేవత కూడా శివుడే. ఈ కారణంగానే గ్రహాలన్నీ కూడా శివుడి ఆదేశానుసారమే సంచరిస్తూ ఉంటాయి. ఆదిదేవుడు పరమశివుని యొక్క అనుగ్రహం ఉంటే శని దోషాలు ఎలాంటి ప్రభావం చూపలేవు అని పురాణాలే చెప్తున్నాయి. అందుకే చాలామంది భక్తులు శివాలయాల్లో నవగ్రహ పూజలు చేసినా చేయకున్నా కూడా శివునికి మాత్రం అర్చన, అభిషేకం వంటివి చేయిస్తుంటారు. శివాలయాలే కాకుండా వేరే ఆలయాల్లో నవగ్రహాలున్నా ఆ నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణలు చేయాలని జ్యోతిష్య పండితులు చెప్తున్నారు. శివుని ఆలయానికి వెళ్ళినప్పుడు సాధారణంగా నవగ్రహాలను దర్శించాలా లేదా అనే సందేహం చాలామందికి ఉంటుంది. శివాలయానికి వెళ్ళినప్పుడు శివుణ్ణి దర్శించవచ్చు, లేకుంటే ముందుగా నవగ్రహాలను పూజించవచ్చు. ఎలా చేసినా కూడా శివానుగ్రహం పొందితే చాలు అంటున్నారు జ్యోతిష్య పండితులు. ఇక గురువును ఆరాధిస్తే, బృహస్పతిగా పిలువబడే ఆయనను ప్రార్థిస్తే వృత్తి ఉద్యోగాల్లో నైపుణ్యతను ప్రసాదిస్తాడు, మెదడును చురుకుగా ఉంచుతాడు. ఇక శని గ్రహం గురించి కూడా తెలుసుకుందాం. శని ఉత్తముడు. ఆయన జీవితంలో మనకు ఎన్నో పాఠాలని నేర్పుతాడు. ఆయన్ని పూజిస్తే ఇలా చెయ్యొద్దు, అలా చేయవని జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. సరైన మార్గాన్ని అనుసరించమంటాడు, ఆ మార్గాన్ని చూపెడతాడు. ఇక బుధగ్రహం బుద్ధిమంతుడు. మనం చేస్తున్న ఉద్యోగంలో కొత్త మెళకువలను నేర్పించగలిగే సమర్థుడు. బుధుణ్ణి పూజిస్తే మాట్లాడడంలో నైపుణ్యాన్ని, వ్యాపారంలో అభివృద్ధిని చేకూరుస్తాడు. ధనార్జనకు శక్తిమంతుడు. కేతువుని పూజిస్తే తీర్థయాత్రలకు వెడతారు. లౌకిక ప్రపంచానికి కొద్దిగా దూరంగా ఉందామని దేవతా పూజలలో నిమగ్నం చేసే ఆలోచనలను ఇస్తాడు. కేతువు తర్వాతి గ్రహం శుక్రుడు. ఈయన్ని పూజిస్తే దాంపత్య జీవితంలో అన్యోన్యతను పెంచుతాడు, సంతానాన్నిస్తాడు. గ్రహాల అనుకూలత తగ్గిన పరిస్థితుల్లో శాంతి చేయించుకోవాలి. ఆర్థిక, మానసిక, శారీరక ఇబ్బందులు తలెత్తితే గ్రహదోషమని భావించాలి. అయితే ఏ గ్రహం వల్ల అశాంతి కలిగింది అనే విషయాన్ని జ్యోతిష్యుల్ని సంప్రదించి వారి సూచనల మేరకు ఆ గ్రహానికి శాంతి చేయించుకోవడమే గ్రహశాంతి అని అంటారు. అయితే గ్రహశాంతి చేయించుకోవడం ద్వారా సదరు గ్రహ ప్రభావంతో ఏర్పడే బాధలు పూర్తిగా తొలగిపోవని, ఆ బాధల నుంచి ఉపశమనం మాత్రమే లభిస్తుందని, గ్రహ ప్రభావం కాస్త తగ్గుతుందని జ్యోతిష్య పండితులు చెప్తున్నారు. మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మికమైన విషయాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.